వాడన్నో బీజేపీ వాడన్నో కమ్యూనిస్ట్ అనినో కాంగ్రెస్ అనినో వాళ్ళకి ఇవ్వకుండా ఆపలేదు. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చారు, పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్లు కొత్తగా ఒక్కట్లేదు ఈ 18 నెలలు, అసలు దాన్ని ఊసే లేదు. ఆ మధ్యన ఏదో స్పౌజ్ పెన్షన్లు అనేవి పోతున్నాం అన్నారు. అది చనిపోయినటువంటి వృద్ధులకి ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళ భార్యలకి అన్నారు. అది రేపు నెల నుంచి అన్నారు, ఏమైపోయిందో తెలియదు. ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయంటే ఆర్భాట ప్రకటనలు. క్వాంటం వ్యాలీ జనవరి 1 నుంచి బిగిన్ అన్నారు. కనీసం బిల్డింగ్ కాదు కదా, పునాదన్న పడింది అక్కడ క్వాంటం వ్యాలీకి. క్వాంటం కంప్యూటర్ వచ్చేస్తుంది అన్నారు జనవరి 1 వీక్ లో. సంక్రాంతికి కంప్యూటర్ వచ్చేది జనవరి 1 కల్లా రెడీ అన్నారు. ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? చెయ్యని చెప్పరు, ప్రస్తావన రాదు, చర్చ రాదు. చేసిన దానికి భూతద్దం కాదు, మైక్రోస్కోప్ వేసి చూపెడతారు. అట్లా ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఈ 3 కంటే అత్యంత దారుణమైనటువంటిది. ఈ 3 ఒకటి అదనపు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పబ్లిక్, కానీ అసలు సిసలైనటువంటి జీవితంతో వెంటాడుతోంది, వేటాడుతోంది, నరకం చూపెడుతున్నటువంటి 2 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. ఆసుపత్రికి వెళ్తే చేర్చుకునేవాళ్ళు లేదు, చేర్చుకోవాలంటేనేమో ముందు నువ్వు డబ్బులు కట్టి తర్వాత చూసుకుంటామంటున్నారు. బ్రతకాలా చావాలా? బ్రతకాలనుకుంటే అప్పు చేసైనా సరే తీసుకొచ్చి పెట్టాలి, చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుందన్న నమ్మకం లేదు. చద్దామంటే ధైర్యం చాలదు. ఇది పేదవాడి బ్రతుకైపోయింది. అట్లాగే విద్య